హలో వీవర్స్, నేను మీ వైష్ణవి ధర్మవరం బిడ్డ. ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. పిల్లలైతే ఫుల్ హడావిడిగా డ్రమ్స్ బాగా కొడుతున్నారు. ఇంకా నిమజ్జనానికి టైం అయిపోయింది. మా పర్ణికాకి బాయ్ చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతుంది వచ్చేకి. ఇంకా ఇక్కడ చూడండి, లేడీస్ అందరూ కలర్స్ పూసుకుంటా అక్కడికి ఇక్కడికి అంతా తిరుగుతున్నారు, పరుగులు ఎత్తుతున్నారు. అసలు మామూలుగా ఉండదు మా ఊర్లో నిమజ్జనం అయితే. మా ఊర్లో గణేష్ నిమజ్జనం ఇలానే అంగరంగ వైభవంగా జరుగుతుంది. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ ఆహ్వానితులే అన్నట్లు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కలర్స్ పూసుకుంటారు, మంచిగా డ్యాన్స్లు వేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఈ వినాయక చవితి వచ్చేపోయే వాళ్ళందరికీ కలర్స్ పూస్తాం, అది కూడా తెలిసిన వాళ్ళకే. ఇంకా అలానే కనిపించిన వాళ్ళందరికీ ప్రసాదాలు అయితే ఇస్తూ వెళ్తాము. అందరూ వెయిట్ చేసే ఫెస్టివల్ ఏంటంటే వినాయక చవితి. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే ఫెస్టివల్. కలర్స్ పూసుకుంటారు, మంచి డ్యాన్సులు వేస్తారు, వాళ్ళలో ఉన్న కళ అంతా బయటికి తీస్తారనమాట. ఇంకా ఎలా ఉంటుందంటే ఒక పిక్నిక్ వెళ్ళినట్టు ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది మాకైతే. కన్నా ముందు చాలా వినాయకులు అయితే వచ్చేసాయి. మా వినాయకుడు అక్కడ ఉన్నారు. మా ఏరియా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు, మనం ఎప్పుడు మునుగుతాము, మన వినాయకుడు ఎప్పుడు వస్తారు అని. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు కాబట్టి మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కూడా మీట్ అవ్వచ్చు ఇక్కడ. గణేశుడు అయితే వచ్చేసాడు. ఎలాంటి గొడవలు ఇంకా ఏమి జరగకుండా పోలీస్ వాళ్ళు అయితే కంపల్సరీ ఉంటారు. గణేశుడిని తీసుకొచ్చారు. ఇంకా చిన్న గణేషులన్నీ తీసుకొని ఇక్కడ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేశారు. ఏ విఘ్నాలున్నా తొలగిపోయేలాగా, ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించు అని అందరూ వేడుకొని గంగమ్మ దగ్గరికి గణేశుడిని పంపించేశాము. మగవాళ్ళంతా పెద్ద గణేశుడిని నిమజ్జనం చేస్తే, మేము చిన్న వినాయకుళ్ళు అంటే మా ఇళ్ళల్లో పెట్టిన వినాయకుళ్ళు మేమే తీసుకొని మా చేతులారా మేమే నిమజ్జనం చేస్తాము. మన చేతులతో నిమజ్జనం చేయడం మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సైడ్ ఇలానే జరుపుకుంటారా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.